హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న వచ్చి రిలేటివ్ లొకేటర్స్ ఇన్ సెలీనియం. ఓకే, ఏంటి రిలేటివ్ లొకేటర్స్ అంటే బేసిక్గా మనకు అబోవ్, బిలో, టు లెఫ్ట్, అవుట్, టు రైట్, అవుట్ అండ్ ఇయర్. ఇవి మనకు 5 లొకేటర్స్. ఇవి బేసిక్గా సెలీనియం 4 ఆన్వర్డ్స్ మనకి లొకేటర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సెలీనియం 4 స్టార్ట్ అయినప్పుడు వీటిని ఫ్రెండ్లీ లొకేటర్స్ అని కాల్ చేశారు. అండ్ ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత వీటిని రిలేటివ్ లొకేటర్స్ అని చెప్పి కాల్ చేశారు. ఎందుకోసం వీటిని ఐడెంటిఫై చేశారంటే సమ్ టైమ్స్ అంటే మనకు ఆహ్, ఎలా చెప్పొచ్చు, ఒక అప్లికేషన్‌లో సమ్ వెబ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వెబ్ లొకేటర్స్ ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క ట్యాగ్‌కి స్పెసిఫిక్ లొకేటర్స్ అనేవి స్పెసిఫై చేయలేరు. అటువంటి టైంలో ఎలా ఐడెంటిఫై చేయాలి అని క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు ఎక్కువ ఫాలోయింగ్ సిబ్లింగ్, ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. ఇది లెంథీ ప్రాసెస్ అనే ఫీలింగ్‌తో వాళ్ళేం చేశారంటే, ఈ ఫ్రెండ్లీ లొకేటర్ ద్వారా అంటే రిలేటివ్ లొకేటర్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని ఒక దాంతో క్రియేట్ చేశారు. ఇవి బానే వర్క్ అవుతున్నాయి యాస్ ఆఫ్ ప్రెజెంట్. మనకి ఈవెన్ ట్యాగ్ నేమ్ బేస్డ్ రన్నింగ్ అనేది ఇందులోనే జరుగుతుంది. వీటి కోసం మీరు సెలీనియం డెవ్‌లోకి వచ్చారంటే ఇక్కడ మీకు వెబ్ డ్రైవర్ డాక్యుమెంటేషన్ ఉంది. ఇందులోకి వచ్చారంటే ఇక్కడ ఆహ్, ఎలిమెంట్స్, లొకేటర్స్. ఎలిమెంట్స్ క్లిక్ చేస్తే అందులో లొకేటర్స్ ఉంటుంది. ఇందులో మీకు దాని యొక్క స్ట్రాటజీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసింటారనమాట. ఓకే. మీకు ఏదన్నా గాని ఓకే. ఇక్కడ మీకు రిలేటివ్ లొకేటర్ యొక్క ఫుల్ డాక్యుమెంటేషన్ అనేది కాల్ చేస్తారు. ప్రీవియస్‌లీ కాల్డ్ యాస్ ఎ ఫ్రెండ్లీ లొకేటర్. చూడండి ఇక్కడ. Selenium 4 introduced a relative locator previously called as a friendly locators, now helping when it is not easy to constructing a locator for the desired ఎలిమెంట్స్. మీరు ఏదన్నా దాన్ని చేయలేకపోతే దీని ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. హౌ ఇట్ వర్క్స్ అన్నప్పుడు ఈ బేసిక్‌గా మీకు ఈ 2 టెక్స్ట్ బాక్సెస్‌లో అన్ని నియర్ బై ఉన్నప్పుడు మనకు ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. దాంట్లో ఫస్ట్‌గా తీసుకుంటే అపోక్. మీకు ఒకవేళ మీకు ఏదైనా గాని ఏ లాంగ్వేజ్‌లో అన్నా మీకు స్క్రిప్టింగ్ కావాలంటే ఆ లాంగ్వేజెస్‌ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తూ నావిగేట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా మనకిది కావాల్సింది ఇక్కడ సి షార్ప్ ప్రకారం కాబట్టి సి షార్ప్ ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. నేను ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుంటాను. కింద పేస్ట్ చేస్తున్నా అండ్ దీన్ని మినిమైజ్ చేస్తాం. అండ్ ఇక్కడికొచ్చేసరికి 5 రిలేటివ్ లొకేటర్స్. ఓకే. అండ్ ఈ రిలేటివ్ లొకేటర్‌లో మనం ఫస్ట్‌గా తెలుసుకుందాం అనుకుంటుండేది టు అబోవ్. కరెక్టా? టు అబోవ్ యొక్క పాత్ మనం ఈజీగా చూస్తే ఇక్కడ కాపీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఇది మన లొకేటర్. ఓకే. అండ్ ఇక్కడ రిలేటివ్ బై డాట్ విత్ లొకేటర్. ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. విత్ లొకేటర్. బై డాట్ ట్యాగ్ నేమ్. ఏ ట్యాగ్ నేమ్ కావాలంటే ఆ ట్యాగ్ నేమ్. అబోవ్ ఆఫ్ పాత్. అబోవ్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు అడ్రెస్ అనే ఫీల్డ్ ఉంది. లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఉంది. ఓకే. ఈ ఈమెయిల్ ఫీల్డ్ మీద మనకు అబోవ్ ఉండేది ఏంటి? అడ్రెస్. ఈమెయిల్‌కి అబోవ్ ఉండేది అడ్రెస్. ఇప్పుడు అడ్రెస్ ఫీల్డ్‌లో మనకు టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫై చేసుకొని పెట్టుకునేదానికి మనకు రాలేదు. అంటే మనకు అడ్రెస్ దానికి ఏ అట్రిబ్యూట్ స్పెల్ ఔట్ అంటే కరెక్ట్‌గా లేదు. మరి ఎలాంటి ఐడెంటిఫై చేసుకొని చేసుకోవచ్చంటే ఈమెయిల్ అడ్రెస్. ఇప్పుడు ఈమెయిల్ అడ్రెస్‌ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకొని, ఈమెయిల్ అడ్రెస్ సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి నేను దాని ద్వారా ఐడెంటిఫై చేస్తా. అప్పుడు ఏం చేయొచ్చు దీనిని అబోవ్ మ్యాచింగ్ వన్‌ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఎన్‌జీ మోడల్ ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకుంటాను. ఓకే. ఇక నేను ఒక సీఎస్ఎస్ సెలెక్టర్‌ని క్రియేట్ చేస్తాను. చూడండి మనకు ఈమెయిల్ ఐడీ అనేది అట్రిబ్యూట్ అనేది సెలెక్ట్ అయింది. కాబట్టి దీన్ని మనము ఇక్కడ సీఎస్ఎస్ సెలెక్టర్ ద్వారా దీన్ని పాస్ చేసి అబోవ్ ఆఫ్ ఈమెయిల్ ఐడీలో ఉన్న ఒక ఇన్‌పుట్ బాక్స్‌లోకి మన టెక్స్ట్ స్పెసిఫై చేయాలని దీని ద్వారా చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు కోడ్ ద్వారా. ఓకే. ఇప్పుడు నేను లొకేటర్ ఇక్కడ పాస్ చేశాను. ఓకే. ఇక్కడ నా లొకేటర్ ఉంది. దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇది సీఎస్ఎస్ సెలెక్టర్ కింద చేంజ్ చేద్దాం.
అండ్ వాల్యూ వచ్చేసరికి మనం ఇది. ఓకే. సేవ్ చేస్తున్నాం. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే. ఇక్కడ మనకు బై డాట్ ఎటువంటి లొకేటర్స్ రావు. డైరెక్ట్‌గా ఈమెయిల్ లొకేటర్ డాట్ సెండ్ కీస్. ఇప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మనకు ఏదైనా సరే ఆ లొకేటర్ పైన ఉన్నటువంటి ఏదైనా సరే ఇన్పుట్‌లేవి మనం టెక్స్ట్ పంపించాలన్నప్పుడు నేను ఇక్కడ నా జస్ట్ ఒక పేరు మాత్రం పంపిస్తున్నా. ఓకే. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ నేను ఇది రన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు మనకు ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ ఏరియాలో అంటే ఈమెయిల్ అడ్రెస్ పైన ఉన్నటువంటి యొక్క టెక్స్ట్ బాక్స్‌లో ఇది వాల్యూ ఓహ్! షిట్. రిజిస్టర్. సేవ్డ్ అండ్ రన్నింగ్. చూస్తే టెక్స్ట్ ఏరియా దాంట్లో మనకు వాల్యూ వస్తుంది. బట్ ఈమెయిల్ అడ్రెస్ పైన ఉండేది టెక్స్ట్ ఏరియా. బట్ ఇది ఆటోమేటిక్ డైరెక్ట్‌గా ఇక్కడ అంటే పేజ్ కరెక్ట్‌గా కూర్చున్నట్లు లేదు. వేరేది ఏదన్నా తీస్తాం. ఓకే. ఈమెయిల్ అడ్రెస్ ఇది తీసుకుంటే ప్లేస్ హోల్డర్ ఫర్ ఈమెయిల్. ఓకే. అండ్ పైన ఉన్నది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి దాన్ని బేస్ అందుకని ప్రాపర్‌గా అది ఆహ్, లేదు. అది క్లమ్జీగా ఫార్మ్ ఉండడం వల్ల అది కరెక్ట్‌గా పేస్ట్ చేయలేకపోతుందండి. హ్మ్. అవును సరే. లొకేటర్స్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్‌గా మనం పేస్ట్ చేయలేదంటే ఆటోమేటిక్‌గా మన స్క్రిప్ట్‌లనేవి ఫెయిల్ అయితూ వస్తాయి. చూడండి లోకేష్ అనేది ఇప్పుడు కరెక్ట్‌గా పేస్ట్ చేసాం. అబోవ్ ద వాల్యూ. ఓకే. ఇలా మనము ఈజీగా అబోవ్ దాంట్లో క్లిక్ చేయొచ్చనమాట. అండ్ బిలో ఆఫ్ అన్నప్పుడు ఏమైపోతుందంటే సేమ్ స్క్రిప్టింగే ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ బిలో కింద చేంజ్ చేస్తాం. అండ్ బిలో ఆఫ్ అంటే మనం నేమ్ యొక్క వాల్యూ తీసుకొని ఈమెయిల్ ఫీల్డ్‌ని మనం మ్యాచ్ చేస్తూ రాసుకోవడం అనమాట. ఓకే. ఎలా చేస్తాం ఇప్పుడు దాన్నన్నప్పుడు ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది బిలో. ఓకే. బిలో చేంజ్ చేసాం కదా! ఇక్కడ లొకేటర్ ఇన్‌పుటే. బట్ ఏమంటే ఇక్కడ పాత్ అనేది చేంజ్ అయితుంది. నేమ్ యొక్క పాత్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే. ఇక్కడ పోయినప్పుడు ప్లేస్ హోల్డర్ కిందకొస్తే ఫస్ట్ నేమ్ అనేది ప్లేస్ హోల్డర్ కాబట్టి ఇక్కడ ప్లేస్ హోల్డర్ మాత్రం చేంజ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ వాల్యూ అనేది సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. చూడండి ఈమెయిల్ దాంట్లో మనకు వాల్యూ అనేది పాస్ అయింది. ఓకే. ఇది అబోవ్ అండ్ బిలో. ఓకే. అండ్ టు రైట్, టు లెఫ్ట్ అనే యాక్షన్స్ ఉంటాయి. టు రైట్, టు లెఫ్ట్ అన్నప్పుడు 2 యాక్షన్స్ అండ్ పక్క పక్కన ఇలా 2 ఉన్నప్పుడు టు లెఫ్ట్‌ది, టు రైట్‌ది. ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్ ఒకటుంది. ఓకే. దాని పక్కన మళ్ళీ ఇంకోటి తీసుకుంటే దీని పక్కన ఇంకొక డ్రాప్ డౌన్ ఉంది. ఓకే. పక్క పక్కనే 2 డ్రాప్స్ ఉన్నాయన్నమాట. అటువంటి టైంలో మనకు నెక్స్ట్‌గా ఏదైతే ఉందో దాని యొక్క డ్రాప్ డౌన్‌కి క్లిక్ చేయాలి. సెలెక్ట్ ట్యాగ్. ఓకే. ఇది సెలెక్ట్ ట్యాగ్ బేస్ చేసుకొని ఉంది. ఓకే. సిటీ అండ్ ఆల్.
ఇది వర్క్ కాకపోతే నేను బటన్స్ చూపిస్తాను. ట్రై చేస్తాం ఇదొకటి. ఓకే. టు లెఫ్ట్, టు రైట్ ఉన్నాయి. ఎందుకు పక్క పక్కన ఉన్నాయి. ఇది ఇంతవరకు నేను ట్రై చేయలేదు ఎప్పుడైనా సరే. ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేస్తాను. వెదర్ మనకు వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. ఐడీ ద్వారా ఇది టు లెఫ్ట్, టు రైట్. మనం జస్ట్ దాని మీద క్లిక్ చేసేలాగా ప్లాన్ చేద్దాం. లెఫ్ట్ అండ్ టు రైట్. పాత్, ట్యాగ్ నేమ్ అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మనకు సెలెక్టర్ యొక్క ఐడి వచ్చి స్టేట్. లెఫ్ట్ సైడ్ కాబట్టి మనం క్లిక్ చేయాల్సింది ఇది తీసుకొని దీనికి లెఫ్ట్ సైడ్ ఏది ఉందో దాన్ని క్లిక్ చేయాలి. కాబట్టి దీని యొక్కటి సిటీ. ఇక్కడ స్టేట్ కాదు సిటీ రావాలి. ఓకే. జస్ట్ ఫర్ క్లిప్పింగ్ మనం వాడదాం. ఇది లెఫ్ట్ అండ్ రైట్ దానికోసం. స్క్రిప్ట్ అనేది పాస్ అయింది. బట్ క్లిక్కింగ్ యాక్షన్ అనేది మనం చూడలేకపోతాం. అది ఎలిమెంట్ ఐడెంటిఫై, సారీ ఇక్కడ బటన్ కాదు సెలెక్ట్ ట్యాగ్ రాయాలి. అది ఐడెంటిఫై చేసేది కాకుండా మనకి ఫెయిల్ అవుతుంది. బికాస్ ఆఫ్ మనకు అది పర్టికులర్‌గా స్పెసిఫిక్ సెలెక్టర్ అనేది మనం ప్రొవైడ్ చేయాల. ట్యాగ్ నేమ్ వచ్చి సెలెక్ట్. ఇప్పుడు వర్క్ అయ్యే అవకాశం. బట్ ఇది త్రో అనేది ఎర్రర్ అనేది త్రో చేయలేదు. అందుకోసం మనం ఇక్కడ మనకు ఎలిమెంట్ అనేది నల్ రెఫరెన్స్ నాట్ బి ఎన్ ఇన్స్టెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఈ పర్టికులర్‌గా లెఫ్ట్ ఆబ్జెక్ట్ అనేది వర్క్ అవ్వలేదు యాజ్ ఎక్స్‌పెక్టెడ్ ఫర్ డ్రాప్ డౌన్స్‌కి. ఓకే. ఇక్కడ మనకు పాత యూఆర్ఎల్ రిజిస్టర్ తీసుకుంటే 2 రెఫరెన్స్ బటన్స్ ఉన్నాయి ఇక్కడ. రెఫరెన్స్ బటన్ అండ్ సబ్మిట్ బటన్. మనం దీన్ని తీసుకున్నాం. ఎందుకంటే 2 ఒకే ఇండెక్స్‌లో ఉన్నాయి. ఓకే. ఈ 2 ఇండెక్సెస్ దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఐడీ తీసుకుంటాను ఇక్కడ. ఓకే. డైరెక్ట్‌గా ఐడీ అండ్ మనకి ఇక్కడ ట్యాగ్ నేమ్ వచ్చి బటన్. ఓకే. ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి ఇది. ఓకే. అవి 2 పక్క పక్కన ఉండడం వల్ల నేనేమనుకుంటే ఒక ఇండెక్స్‌లోనే అనుకుంటే 2 డిఫరెంట్ ఇండెక్సెస్‌లో ఉన్నాయి. కాబట్టి అది మనకు వర్క్ అవ్వలేదు. చూడండి ప్లీజ్ ఫిల్ అవుట్ దట్ అనేది మనకు క్లిక్ అయ్యి మనకి ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. ఓకే. ఇలాగే టు రైట్ అనేది కూడా చేస్తాము. టు రైట్ అనేది కూడా సిమిలర్ ఫార్మాటే. బట్ ఏమంటే వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకు సబ్మిట్ యొక్క దాని వాల్యూ తీసుకొని రిఫ్రెష్ వాల్యూ ద్వారా మనము చూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే.
రైట్ ఆఫ్ బటనే కాబట్టి ఇక్కడ మనకేంటంటే సబ్మిట్ తీసుకొని సబ్మిట్‌కి రైట్ సైడ్‌లో ఉన్నటువంటి వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది సబ్మిట్ యొక్క పాత్. సారీ ఐడీ. ఐడీ అండ్ ఇప్పుడు రన్ చేస్తే ఇది మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది మనకు ఆటోమేటిక్‌గా. ఓకే. రిఫ్రెష్ కూడా జరిగింది. ఓకే. ఇలా మనకు ఈజీగా దీన్ని చేయొచ్చు. అండ్ నియర్ అనేది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఓకే. బట్ నియర్ అనేది ఎప్పుడు కూడా 50 పిక్సెల్ లోపల ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుందన్నమాట. వేరే ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు. ఓకే. ఇన్ కేస్ 50 పిక్సెల్ లోపల లేదు అంటే మనకు వర్క్ అవ్వదు. ఓకే. బటన్ తీసుకొని ఇప్పుడు సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. ఓకే. సమ్‌టైమ్స్ ఇది వర్క్ అవుతుంది. సమ్‌టైమ్ ఇది నియర్ బై అనేది వర్క్ అవ్వట్లేదు ఎందుకో. ఆ! నల్ రిఫరెన్స్. ఇది పర్టిక్యులర్‌గా ఈ నియర్ బై అనేది అది వర్క్ అవ్వట్లేదు. నేను చాలా ట్రై చేశాను ఇందులో వర్క్ చేయడానికి. నియర్ బై ఎందుకో అది ఫెయిల్ అవుతుంది. ప్రాపర్‌గా అర్థం కావట్లేదు. అండ్ నేను ఎక్కడైనా సరే ఇంకొకసారి నాకు పర్టిక్యులర్ రిజల్యూషన్ అనేది తెలిస్తే 200% నేను దీన్ని చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రై చేశాను. ఇక్కడ ఉన్న దాంట్లో ట్యాగ్ నేమ్ నియర్ బై తీసుకొని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌లోనే ఉంది. బట్ అయినా ఎందుకు వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ లేబుల్ తీసుకొని ట్రై చేస్తాం ఒకసారి. ఏమన్నా వర్క్ అవుతుందేమో చూద్దాం. లేబుల్ యొక్క నేమ్ వచ్చి ఇది ఫోన్. ఓకే. ఎందుకైనా బెటర్ ఇది ఒకసారి ట్రై చేస్తాం. ఓకే. ఆ లేబుల్ అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు అండ్ సింగిల్ కొటేషన్ మన వాల్యూ. ఓకే. ఒక లేబుల్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే. ఐ థింక్ వర్కౌట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే. ఇది అండ్ మనకు కావాల్సింది ఇన్పుట్ ట్యాగ్. ఓకే. ఇన్పుట్ ట్యాగ్ నియర్ బై 50 పిక్సెల్ లోపల అండ్ క్లిక్ కాకోకుండా సెండ్ కీస్ ఇక్కడ వాడదాం. ఓకే. అండ్ సెండ్ కీస్ లోపల నేను 1, 2, 3, 4, 5 వాల్యూ స్పెసిఫికేషన్స్ స్టిల్ ఇది ఇందులో కూడా పెట్టాలి. మనకు లొకేటర్స్ అనేది మనం ప్రాపర్‌గా రాసాం గానీ నియర్ బై ఎందుకో అది ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయట్ల. రిలేటివ్ లైన్ నంబర్ null reference object is not set as instead of an object instruction building the flag in works. ఓకే. దీన్ని ఇంకోసారి నేను ట్రై చేసి చూస్తాను. ఎందుకో ఇది వర్క్ అవ్వట్లేదు. ఎప్పుడైనా నాకు దీని గురించి కొంచెం ఐడెంటిఫికేషన్ వస్తే నేను ఏదైనా ఒక టాపిక్‌లో అయినా సరే నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. దిస్ ఆల్ అబౌట్ ఫర్ రిలేటివ్ లొకేటర్స్. ఐ హోప్ ఇట్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.